హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ట్రేడర్ తెలుగు. మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్ విశ్లేషణకు డైలీ అనాలిసిస్ కి వెళ్ళిపోదాం. ఈ రోజు మార్కెట్ కనుక చూస్తే నిఫ్టీలో ఈ శ్రీరామ్ ఫినాన్స్, టాటా ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, M&M ఈ ఈ స్టాక్స్, ఈ పర్టికులర్ స్టాక్స్ అనేవి ఈ రోజు మార్కెట్ ని మూవ్ చేశాయి. మనం కనుక ఈ రోజు మార్కెట్ విశ్లేషణ చూస్తే ఈ ఫినాన్స్ స్టాక్స్, పిఎస్యూ స్టాక్స్ అనేవి మార్కెట్ ని మూవ్ చేశాయి అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మూవ్ చేశాయి. సో ఈ రోజు కనుక చూస్తే ఈ శ్రీరామ్ ఫినాన్స్, టాటా ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్ అనేవి పాజిటివ్ లో ఉన్నాయి. ఈ ఐటీసీ, మారుతి సుజుకి, లార్సన్ టర్బో, టీసీఎస్ అనేవి నెగిటివ్ లో ప్రాసెస్ లో ఉన్నాయి. సో మేబీ మారుతి సుజుకి వచ్చి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, బట్ ఎందుకు ఈరోజు నెగిటివ్ గా క్లోజ్ అయిందో తెలియదు. బట్ వాటి క్వార్టర్లీ 2 రిజల్ట్స్ లో చూస్తే మంచిగానే ప్రాఫిట్స్ లోనే ఉండింది. మేబీ రేపు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే చాలా ఎక్కువ పడింది. ఈ రోజు 3% పైన పడింది. అండ్ మనం ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేసిన స్టాక్స్ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఎస్బీఐ. మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే మిడ్ క్యాప్ లో వోడాఫోన్ ఐడియా అనే స్టాక్ అనేది ఈ రోజు 9% పైగా మూవ్ అవడానికి కారణం ఏంటంటే ఈ రోజు సుప్రీం కోర్టు వీళ్ళకి డెప్ట్ ని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. సో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఈ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేశారు. సో ఈ స్టాక్ అనేది 10% పైన పెరిగింది. మనం కనుక చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ లో వోడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ఎన్డి ఫినాన్స్, ఏబీ ఇండియా, సుప్రీం ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్, బిఎస్సి ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఆల్బమ్ లాబొరేటరీస్ ఈ స్టాక్స్ బాగా పెరిగాయి. 3% పైగా, 3 to 4% పైగా పెరిగాయి. మనం కనుక ఈ రోజు యావరేజ్ గా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్, ఫినాన్స్ స్టాక్స్ అండ్ పిఎస్యూ స్టాక్స్ అనేవి మార్కెట్ ని మూవ్ చేశాయి. అండ్ ఈ రోజు మనం డీటెయిల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ గా ఓపెన్ అయింది. -40 పాయింట్స్ గ్యాప్ డౌన్ గా ఓపెన్ అయ్యి ఫర్దర్ రేంజ్ బౌండ్ లో ఉండడానికి ట్రై చేసింది ఈ రోజు అయితే మార్కెట్. సో అంత ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రాకపోయిండొచ్చు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. బట్ రేపటికి ఈ మార్కెట్ లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే, రేపు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా 25,880 గా ఉండబోతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా 8,000. రేపు మార్కెట్ లో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా 25,850 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా ఉండబోతుంది. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గా మనం చూస్తే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గా 25,930 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గా ఉండబోతుంది. అండ్ సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే రేపు 25,700. సో ఈ 25,700 ని ఈ మార్కెట్ అనేది ఈ రోజు 2 సార్లు టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయింది. మనం చూస్తే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మేబీ రేపు అగైన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ రీటచ్ చేసి అప్ ట్రెండ్ గా మనం మార్కెట్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్ ట్రెండ్ గా ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ ని టచ్ చేసింది అనుకోండి, రేపు ఖచ్చితంగా అది బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ ని సెటప్ చేసుకోండి బిఫోర్ టేకింగ్ ద ట్రేడ్. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయింది. అసలు బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కాస్త మధ్యాహ్నం వరకు 12 PM వరకు అప్ ట్రెండ్ లోనే ఉంది. తర్వాత కొంచెం స్లోగా ఇలా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న 58,000 లెవెల్ టచ్ చేసి అగైన్ అప్ ట్రెండ్ లోనే ఉంది. మెయిన్ ఈ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవడానికి మెయిన్ స్టాక్స్ చెప్పాను కదా స్టార్టింగ్ లో. అండ్ రేపటికి కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే, రేపు ఈ 58,170 అనేది కీ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవునుంది. కీ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవునుంది. అండ్ 58,500 అనేది కీ రెసిస్టెన్స్ 2 లెవెల్ గా యాక్ట్ అవునుంది. మనం కనుక చూస్తే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి బ్రేక్ చేసుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని పైకి వెళ్ళడం చూసాం. మార్కెట్ ఎండింగ్ కి మంచిగానే క్లోజ్ అయింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది మేబీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే కనుక మార్కెట్ కనుక రేపు గ్యాప్ డౌన్ అయ్యి ఈ 58,000 లెవెల్ కంటే 58,000 అంటే కిందకు గ్యాప్ డౌన్ అయితే మనం ఫర్దర్ గా 57,800 లెవెల్ వరకు మార్కెట్ ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ లో అయితే ఎక్కువ వాలటిలిటీ ఉంది. సో విక్స్ ఫ్యాక్టర్ అనేది బాగా ఎక్కువ అయింది. అండ్ మనం ఇతర స్టాక్స్ విషయానికి వస్తే అంబుజా సిమెంట్స్ ఈ రోజు క్వార్టర్లీ 2 రిజల్ట్స్ రిలీజ్ చేసింది. ఇందులో అంబుజా సిమెంట్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ 30% ఎక్కువ ప్రాఫిట్స్ లో ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్. సో ఈ స్టాక్ అనేది రేపు మనం గమనించవచ్చు. ఇక రేపు ప్రో ఐపీఓ ఓపెన్ కానుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రే మార్కెట్ లో దీని యొక్క ప్రీమియం వచ్చి 14 రూపీస్ ఉంది. అండ్ దీని యొక్క నెట్ ప్రాఫిట్స్ కనుక చూస్తే ప్రతి ఇయర్ 800 crores, 1000 crores, 2000 crores నెట్ ప్రాఫిట్స్ లో ఉంది. మేబీ ఈ గ్రో ఐపీఓ మంచిగానే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే
వాటి యొక్క రిజల్ట్స్ అనేవి మంచిగా ఉన్నాయి, మంచి ప్రాఫిట్స్ లో ఉంది. అండ్ మీరు నవంబర్ 7వ తేదీ వరకు ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 150 షేర్లు అనేవి, ఒకవేళ మీకు అలాట్ అయితే 150 షేర్లు అనేవి మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అదే కానీ గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్ లో డౌ జోన్స్ అనేది నెగిటివ్ గా క్లోజ్ అయింది. సారీ, డౌ జోన్స్, S&P, నసడాక్ అనేవి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యి, ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యి చెప్పాలంటే. నసడాక్ మార్కెట్ ఒక్కటే కొంచెం మంచిగా క్లోజ్ అయింది 0.61% చేంజ్ తో. ఇప్పుడు మనం యూరోపియన్ మార్కెట్ చూస్తే డాక్స్ ఇండెక్స్ వచ్చేసి 243 పాయింట్స్ క్లోజ్ అయింది. సో ఇది 1% పైగా ఇండెక్స్ 1% పైగా క్లోజ్ అయింది. సో మన మార్కెట్ మాక్సిమం ఈ డాక్స్ ఇండెక్స్ ని ఆఫ్టర్నూన్ తర్వాత ఫాలో అవుతుంది కాబట్టి మనం ఆఫ్టర్నూన్ తర్వాత అంత పెద్ద మూవ్మెంట్ ఏం చూడలేదు. బట్ రేపు ఈ గ్లోబల్ మార్కెట్స్ యొక్క పాజిటివ్ మూవ్మెంట్స్ అనేవి మన మార్కెట్ లో కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే కనుక మనం కమోడిటీ విషయానికి వస్తే, గోల్డ్ విషయానికి వస్తే ఈ రోజు అంతేం పెరగలేదు. 10 గ్రామ్స్ కి 400 రూపాయలు పెరిగింది. అదే సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీకి 600 రూపాయలు, అంత పర్సెంటేజ్ చేంజ్ ఏం లేదు, చాలా తక్కువ, మైన్యూట్. అదే క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ ఫ్లాట్ గానే ఉంది. క్రూడ్ ఆయిల్ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. క్రూడ్ ఆయిల్ గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో మన మార్కెట్ లో అంత స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల మన ఇండియన్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ కానీ, మన ఎకనామిక్ గ్రోత్ కానీ, జీడిపి కానీ ఇవన్నీ పడతాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పైన ఎక్కువ రిఫైనరీస్ అండ్ దాని యొక్క సబ్సిడరీ ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి. అండ్ ఇండియన్ ప్రతి ఒక్కరు ఈ మోటార్ వెహికల్స్ లో ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ఈ కమోడిటీస్ వల్లనే మన జీడిపి అనేది మాక్సిమం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం అది మాక్సిమం 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇంపోర్ట్ చేయకపోతే మన జీడిపి అనేది ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కనుక క్రూడ్ ఆయిల్ ప్రైస్ కానీ పెరిగితే మన రూపీ డాలర్ రేట్ అనేది కూడా, రూపీ రేట్ కూడా కింద పడుతుంది. సో ఇవన్నీ మన ఎకనామిక్ గ్రోత్ కి సహకరించవు. మన జీడిపి గ్రోత్ కానీ, మనం ఎకనామిక్ గ్రో అవ్వాలని కానీ సహకరించవు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేవి ఎప్పుడు మరెన్నో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.